మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో భాగంగా నేను బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిని. నా పేరు రవి రాథోడ్. అలాగే మా రాష్ట్ర కోశాధికారి గిరిజన మోర్చా మా అన్న కృష్ణ రాథోడ్ అన్న, అలాగే మా ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రాథోడ్, అలాగే ఇటీవల కాలంలో మొన్ననే కారేపల్లి మండలం నుంచి జాయిన్ అయినటువంటి మాజీ ఎంపీటీసీ వీరు నాయక్ గారు పాల్గొంటున్నారు. కొన్ని రోజుల క్రితం మనం చూసుకున్నాము, బీజేపీ పార్టీ కండువ వేసుకున్నా, బీజేపీ పార్టీ గురించి మాట్లాడినా నవ్వుకునేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు. కానీ పరిస్థితి ఈరోజు 30 రోజుల నుంచి మేము మా బంజారా తాండాల్లో ప్రచారానికి వెళ్తుంటే మా బంజారా సోదరిమణులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈసారి మేము బీజేపీని ఖచ్చితంగా గెలిపిస్తామంటున్నారు. దానికి ముఖ్యమైన కారణాలు చాలా ఉన్నాయి. ప్రధానమైన కారణం మాకు బలమైన అభ్యర్థిని ఖమ్మంకి ఇవ్వడం. వారు మమ్మల్ని మీరు తండాల్లో ప్రచారం చేయండి, బంజారాలు మన బీజేపీ సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉంటారు, వారిని మీరు ఓట్లు 1కి 2 సార్లు అభ్యర్థించండి అని చెప్పి తండాల్లో ప్రచారానికి వెళ్ళమంటున్నారు. వారి యొక్క పూర్తి సహకారం మా పార్టీకి, అలాగే ఓటర్లకు, ప్రజలకు అందరికీ కూడా ఉంటుందనే విషయాన్ని మేము తెలియజేసుకుంటూ ప్రచారాన్ని సాగిస్తున్నాము. ఒకవైపు ఈ విధంగా మేము భారతీయ జనతా పార్టీ అతి వేగంగా తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంటూ ఉంటే, ఒకవైపు కాంగ్రెస్ ఎవరైనా ఒక పార్టీ అవినీతి చేసిందనో, అభివృద్ధి ఏమి చేయలేదనో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని చెప్పడం నిజంగా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. మోదీ గారు చెప్తున్నారు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని నేను పరిరక్షిస్తాను, రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ని నేను పరిరక్షిస్తాను, అవసరమైతే ఎస్టీలకు రిజర్వేషన్ని పెంచుతానని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. మరి మేము ఏదైతే అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగిందో అక్కడి నుంచి బంజారాలందరూ కూడా అక్షింతలను స్వీకరించి. మీడియా మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు అన్నగారు ఇప్పుడే చెప్పారు, మా గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు రవి రాథోడ్ గారు పూర్తిగా వివరించారు. భారతీయ జనతా పార్టీ ఖమ్మంలో ఎందుకు గెలుస్తుంది, గెలిచే అవకాశం ఎందుకు ఉన్నదని దాని మీద నేను నా యొక్క వివరణ ఇద్దాం అనుకున్నాను. లంబాడీలను కావచ్చు, కంప్లీట్ ట్రైబ్ సెక్షన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వము కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే చూసింది. కానీ ఈరోజు ట్రైబల్స్లో కూడాను మంచి ఎడ్యుకేషన్ వచ్చేసింది. అందరూ ఏం చూస్తున్నారంటే వాళ్ళ ఇళ్లలో ఏం జరిగింది, ఎవరినో గెలిపించడం తర్వాత సంగతి. మనం గెలవాలి, మనం నిలబడాలి, మనం బ్రతకాలి, మన పిల్లల చదవాలి, మనకు కొంత ఆదాయం రావాలి, మన పంటలు బాగుపడాలి, మనం పండించిన పంటకి ధరలు రావాలి, సో మన పిల్లలకి పెళ్లి చేయాలి. ఇవన్నిటినీ చూడగలిగినటువంటి ఎవరైనా వ్యక్తి ఉండాలి. అదే, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరూ పాలించలేము. పాలించే ఒక వ్యక్తిని మనం ఎన్నుకుంటాం. ఆ ఎన్నుకోబడిన వ్యక్తి తన కోసము దేశాన్ని వాడుకుంటున్నాడా, లేక దేశం అభివృద్ధి కోసం, దేశం కోసము తను ఏదైనా త్యాగం చేస్తున్నారా? మనం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే కేవలం ఒక కుటుంబం కోసం అన్ని వర్గాల వాళ్ళని, నాట్ ఫర్ ట్రైబల్స్ అండి, అన్ని వర్గాల వాళ్ళని, వాళ్ళ యొక్క సెల్ఫ్ కోసం అన్ని వర్గాల వాళ్ళని వాడుకొని ఈరోజు ఇప్పుడు దాకా మనుగడ సాగించారు. ఇది ఎంతకాలం 55 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు పబ్లిక్ అందరికీ వాళ్ళకి అవేర్నెస్ వచ్చేసింది. ఎవరు దేశం కోసం పనిచేస్తున్నారు, ఎవరు వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం పనిచేస్తున్నారు. మోడీ తీసుకోండి, యోగి గారిని తీసేసుకోండి, అమిత్ షాజీని తీసేసుకోండి, వాళ్ళు దేశం కోసం త్యాగం చేస్తున్నారు.
వాళ్ళు దేశ ప్రజల్ని మభ్యపెట్టుకొని చేయట్లేదు. ఇది అందరికీ అవగాహన వచ్చేసింది.